నమస్తే భాయ్ సాబ్, మీరైనా ఎవరైనా స్ట్రీమింగ్ చేయాలంటే మనకైతే ఈ వస్తువులన్నీ ఉండాలన్నమాట. ఇప్పుడు చూస్తే ఇక్కడ వచ్చేసి మనకి హెడ్సెట్ అయితే ఉంది. అంటే మనకి ఏదైనా ఒక ఎడిటింగ్ కానీ ఒక గేమ్ ఆడేటప్పుడు కానీ మనకైతే కన్ఫర్మ్ ఇదైతే మనకి పక్కా యూజ్ అవుతుంది, పక్కా ఉండాలి మామ. ఇదైతే ఇట్లా వస్తే మనకి ఫేస్ క్యామ్కి అయితే మనకి కెమెరా అయితే కెమెరా అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. మెయిన్ కీబోర్డ్ కూడా, ఇది వచ్చేసి కీబోర్డ్ మామ. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇదన్నీ మనకి కింద దానికి సంబంధించినట్టు అనమాట. ఇది వచ్చేసి మెయిన్ మామ, ఇది కూడా మైక్ మనం మాట్లాడేది అనమాట. అంటే మనం మాట్లాడితే బాగా క్లారిటీగా వాయిస్ వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది కూలింగ్ సిస్టమ్, ఇది కింద దానికి వచ్చేస్తుంది అనమాట. ఇది కూలింగ్ సిస్టమ్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఉండేది. ఇది వచ్చేసి మౌస్ మా మెయిన్ మౌస్. ఇది వచ్చేసి మౌస్. ఇప్పుడు మనకి మౌస్తో కొట్టాలంటే హెడ్సెట్ కూడా డ్రాగ్ లేపాలా, అందుకని చెప్పేసి మనము రెడ్ కింగ్ మౌస్ అయితే తీసుకున్నాం. దగ్గర ఇది వచ్చేసి మనకి కాస్ట్ అయితే దగ్గర 5,000 పైగానే పడ్డది. చాలా బాగుంటుంది అని చెప్పేశారు అందరూ అయితే. ఇక్కడ వచ్చేసి మనకి ఫైనల్గా అయితే ఇది ఏందనుకుంటారు, ఇది చాలా కాస్ట్ ఎక్కువ మామ. ఇదేంటంటే మనం ఓపెన్ చేసి మనం ఇట్లా పర్సి మొత్తం దీని మీద మనం కీబోర్డ్ పెట్టి ఆడుతుంటే గేమ్ ఒక రేంజ్లో ఉండాలా. ఇప్పుడు ఫైనల్గా అయితే ఎవరైనా గేమింగ్ సెటప్ పెట్టాలంటే మనకి ఇవన్నీ ఉండాలి మామ. సరే మామ, ఇంకా నేను నెక్స్ట్ వీడియోతో నీకు ఇంకా మంచి అప్డేట్స్ అయితే ఇస్తాను.